తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు జవాబు చెప్పాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గాలి మాటలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, ఆ ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి ప్రజలు కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి జవాబిచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజా తీర్పును గౌరవించి ఇకనైనా ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ప్రజల యొక్క ఆశీస్సులు పొందడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. మొన్న మీరు చూశారు, శాసన మండలి ఎన్నికల్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా ప్రచారం చేయలేదు దేశంలో. కానీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా పెద్ద బహిరంగ సభలు 3 ఏర్పాటు చేసి అనేక రకాలుగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తిరిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏం కోరుకుంటున్నది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ రకమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు అనేటువంటి విషయము ఎన్నికల ద్వారా మరొకసారి మరి తెలంగాణ ప్రజలు స్పష్టం చేశారు. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం బీజేపీ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? ప్రభుత్వానికి ఎలాంటి గెలిచింది పార్టీలు, ఇది తాత్కాలిక విజయమే, ఫ్యూచర్ ఎన్నికల పైన ప్రభావం ఉండదని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా వేరే వాళ్ళకు పోటీ చేసింది, ప్రచారం చేశారు వాళ్ళ కార్యకర్తలందరూ. కాబట్టి ఈ ఎన్నికలు ఎవరైతే ఉన్నారో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపడాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. అది గత పార్లమెంట్ ఎన్నికల్లో చూశాము, ఇప్పుడు కూడా చూశాము. భవిష్యత్తులో రేపు ఎప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినా, ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా తెలంగాణలో దీనికంతా మరింతగా బలంగా భారతీయ జనతా పార్టీకి మరి తెలంగాణ ప్రజలు స్పందిస్తారు. అది చూడబోతా ఉన్నాం.